హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వాంగీబాత్ అండి. కుక్కర్లో బియ్యం పెట్టి నెయ్యి వేసి 3 విజిల్స్ వేయించాలి. తర్వాత చిన్న కడాయిలోని యాలకులు, లవంగాలు, చెక్క, జాపత్రి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక కడాయిలో నెయ్యి, నూనె వేసి ఎండుమిరపకాయలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి 2 నిమిషాలు వేయించి తరువాత ధనియాలు, నువ్వులు వేసుకొని వేగిన తరువాత ఆవాలు, ఎండు కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లి, కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలండి. అదే కడాయిలోని నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేసి బాగా కలుపుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మరి కొంచెం కలుపుకున్న తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసి చింతపండు రసం కూడా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేయాలండి. పసుపు కూడా వేయాలి. ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఉడికిన వంకాయ మిశ్రమంతో బాగా కలుపుకోవాలండి. మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని ఇప్పుడు ఇందులో బాగా కలిపి 5 నిమిషాలు సన్నని మంట పైన ఉంచేయాలండి. తరువాత కొత్తిమీర చల్లుకుంటూ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ రెడీ అండి.